ఈ రోజు దాడి జరిగింది. ఆ దాడి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న టీం తరఫున ఈ రోజు మల్లన్న మీద దాడి కాదు, అది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద జరిగిందని చెప్తా ఉన్నాం. మేము ఇక్కడైనా బీసీలు మేలుకోవాలి, బీసీలు ముందుకు రావాలి. ఇంకెన్నాళ్ళు మనం మౌనంగా ఉందాం. మనం మౌనంగా ఉన్న రోజులు మన బతుకులు ఇలాగే ఉంటాయి. మన మౌనం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. కాబట్టి మనందరం బీసీ కూడా ఏకమై మన రాజ్యాధికారం కోసం పోరాడదామని చెప్తా ఉన్నా. ఈ రోజు మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఉండు, ఎమ్మెల్సీ మీద దాడి అంటే సిగ్గుచెడు. ఈ రోజు మనం అందరం కూడా ముందుకు రావాలి. మన దాడిని ఖండిస్తూ అన్ని జిల్లాల్లో అన్ని మండలాలలో కవిత గారి దృష్టిలో దగ్ధం చేయాలి. మనం అందరం కూడా ఐక్యమతంగా ఉండాలి. మల్లన్నకు అండగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైంది, టైం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా ముందుకు రావాలి. మనం అందరం ఐక్యమతంగా ఉండి 2028లో మన రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. ఆ దిశగా మల్లన్న గారు అడుగులేస్తా ఉన్నారు. అడుగులో అడుగు వేసి మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జైరాబాద్ లో కవిత గారి దిశబొమ్మ దగ్ధం చేశాం. అదేవిధంగా నర్సాపూర్ మీద అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా దగ్ధం చేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ కవిత మీద ఇప్పుడే మేము పిటిషన్ చేస్తూ ఉన్నాం. యాక్షన్ తీసుకోవాలి, గుండాల పైన చట్టరీతమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన తీన్మార్ మల్లన్న క్యూను సాధించా. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు ఏదో ఒక నిన్న తీన్మార్ మల్లన్న జైరాబాద్ పర్యటన ఉంటే ఈరోజు ఏదో ఒక మాట మాట్లాడేందుకు మా బీసీల మీద క్యూనూస్ ఆఫీస్ మీద అరాచకాలు రౌడీలను తీసుకొచ్చి రౌడీ చేసి అటెండ్ మర్డర్ కేసు కింద ఆమె మీద కేసు బుక్ చేయాలని చెప్పేసి ఒక తీన్మార్ మల్లన్న జైరాబాద్ ఇన్ఛార్జిగా నేను గర్జించి ఒక డిమాండ్ చేసి మాట్లాడుతున్నా. అదేవిధంగా జైరాబాద్ అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఈరోజు ఒక ఆఫీస్ లో బీసీల గురించి కొట్లాడుతున్నాడు. బీసీల గురించి రాజ్యం రావాలని కొట్టుకుంటున్నాము. బీసీల రాజ్యం ఎక్కడైతే వస్తుందో రేపు పొద్దున మేము మా పదవులు పోతాయి, మా ఆస్తులు పోతాయి. అందుక వారు భయపడుతున్నారు. మీరు ఎంతమంది ఇండియన్ వాళ్ళు ఎంతమన్నారు? మా 1,02,000 మందికి ఎల్మా ఉంటే 57% మా బీసీలు ఉంటే మా బీసీలు మేము ఉచ్చావాస్తాన్ని కొట్టకపోతాం. మీ ఎల్మా మీ కవిత గారు దౌర్జన్యం చెప్తున్నా. రేపు పొద్దున ఈ రోజు నువ్వు ఉండొచ్చు, రేపు పొద్దున అయిపోతే ఆదివారం రేపు సోమవారము 2028లో బీసీ రాజ్యం వస్తుంది. బీసీ రాజ్యం అయినాక మాది అదే విధంగా ఉంటుంది. కంపల్సరీ నువ్వు జాగ్రత్తగా ఉండి బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ఈ రోజు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను గజ్వేల్ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇది ఒకసారి కవిత అనుచరులు గుండాలాగు దాడి చేయడం చాలా ఏమమైన చర్య. మళ్ళీ ఇలా జరిగితే కవిత ఇంటికి వచ్చి దాడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పైన ఏదైతే దాడి జరిగిందో, అంటే కల్వకుంట్ల కవిత గారి అనుచరులు ఏదైతే దాడి చేశారో అది చాలా నీచమైన దరిద్రమైన హేయమైన చర్యగా భావిస్తున్నాము. రాజకీయ పరంగా ఏమన్నా వివాదాలు ఉంటే, ఎవరైనా విమర్శ చేస్తే, ఎవరైనా కమెంట్ చేస్తే, ఒక రాజ్యాంగం అనేది మనకు హక్కు ఇచ్చింది. దాని ప్రకారం లీగల్గా వెళ్ళాలి. కానీ ఇలాంటి దాడి చేయించి, అంటే ఆఫీస్లో ఉండగానే వెళ్ళి వారికి చంపేయాలన్న ఉద్దేశంతో 100 మంది జాగృతి కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడము చాలా నీచమైన చర్యగా భావిస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ దొరల అహంకారంతో ఏదైతే తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేస్తున్నారో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఫస్ట్ బీసీల పైన గొంతుని లేవనెత్తింది తీన్మార్ మల్లన్న గారు. ఇప్పుడు బీసీ అంటే తీన్మార్ మల్లన్న గారే, అంతేగాని ఏదో మధ్యలో వచ్చి ఇప్పుడు బీసీల కోసం నేను పోరాడుతున్నాను, ఢిల్లీలో వెళ్తుంది ఆమె మహిళల కోసం మాకు రిజర్వేషన్ తీసుకురాలని 1 గంట పోయి అక్కడ పోయి ధర్నా చేస్తుంది. మా మోదీ గారు ఇప్పుడు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఏదైతే మహిళల కోసం తెచ్చారో ఆ తెచ్చిన తర్వాత నేను పోరాడితే వచ్చిందని అంటది.
మళ్ళీ ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు వచ్చింది అని అంటే నేను పోరాడితే వచ్చిందని అంటది. ఈమె ఎవరండి అసలు నాకు అర్థం కాదు. మధ్యలో వచ్చి నేను బీసీల కోసం పోరాడుతున్నా, మహిళల కోసం పోరాడుతున్నా అని చెప్పేసి ఇలా చెప్పుకుంటది అన్నమాట. సో ఆమె ఏదో రాజకీయ పరంగా ఆమె సీఎం కావాలని చెప్పేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. కావున ఇలాంటివన్నీ ప్రజలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. కావున ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడి తన పరువు తీసుకోవద్దని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ అహంకారం చూపించొద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే ఇలా ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ప్రజల్లో చైతన్యం వస్తుంది, బీసీలలో చైతన్యం వస్తున్నది. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే ఎవరు కూడా చేతికి గాజులు వేసుకొని కూర్చోలేదు. మేము కూడా తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు, మీ వెలుమలు ఎంత పర్సెంట్ అంటే మీరు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి ఇలాంటి చర్యలు చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మా బీసీల్లో కనుక కోపం వస్తే మేము తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కావున ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి తీన్మార్ మల్లన్న గారి పైన కానీ తీన్మార్ మల్లన్న గారి పైన ఇలాంటి దాడి చేస్తే యావత్తు బీసీల పైన దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాము, మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కావున ఇలాంటి చర్యలు ఇంకా ముందు చేసే ముందు ఈ ఒక్క విషయం ఆలోచించుకోవాలని చెప్పేసి నేను దొరలకు సూచిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.